మేము ఇక్కడ నుండి వరంగల్ నుంచి వెళ్ళి 10 మెంబర్స్ తిరుపతి సేవకి వెళ్ళామండి. సేవలో మేము బాగా ఎంజాయ్ చేసామండి. వెళ్ళడంతో మేము వెళ్ళి సేవా సదన్లో ఆధార్ కార్డులతోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. తర్వాత ట్యాగులు తీసుకొని సేవా సదన్కి వెళ్ళామండి. సేవా సదన్ 1లో మాకు రూమ్స్ ఇచ్చారు, అకామిడేషన్ ఇచ్చారు. చాలా బాగుందండి. మేము వెళ్ళిన తెల్లవారి రోజు అండాలమ్మవారి బర్త్డే ఉండేనండి. అండాలమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ సేవలో పాల్గొన్నాము. అమ్మవారి ఊరేగింపు, ఉత్సవం, డెకరేషన్, అలంకరణ ఇవేనండి. విగ్రహాలు అలంకరణ చాలా బాగుందండి. అది మళ్ళీ వచ్చేసి మేము అక్కడ ఆ రోజంతా స్పెండ్ చేసామండి. ఆ రోజు మాకు డ్యూటీ ఇవ్వలేదు. గోదాదేవి పుట్టినరోజును వేడుకలు చూసామండి. ఊరేగింపు, ఉత్సవం చాలా బాగా జరిగిందండి. ఇదే వకులామాత శ్రీనివాసుని కట్టేసిన చెట్టు అండి. ఆ చెట్టుకు వకులామాత శ్రీనివాసుని కట్టేసిందని ఒక కథ అండి అది. అయితే మేము అక్కడ చాలాసేపు ఈవినింగ్ దాకా స్పెండ్ చేసామండి. మేము అందరం కలిసి అక్కడ ఫోటోలు కూడా దిగామండి. మేము టీం మెంబర్స్ అంతా అక్కడ మంచిగా అలంకరణ కూడా జరిగిందని ముగ్గులు వేశారు. పెద్ద పెద్ద రంగవల్లులతో చాలా బాగుందండి. అక్కడ మేము పాల్గొన్నాము, అన్నీ వీక్షించామండి. మా టీం వాళ్ళందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాకు తెల్లారి నుంచి 8 నుంచి టెంపుల్ డ్యూటీ పడిందండి. టెంపుల్లో వేశారండి. నెక్స్ట్ డే టెంపుల్ డ్యూటీ వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా టీం మెంబర్స్ అంతా కలిసి మేము అక్కడ దాండియా ఆడామండి. బాగా ఎంజాయ్ చేసామండి. దాంట్లో పాల్గొన్న మేమందరం శుక్రవారం రోజు మొదటి శుక్రవారం రోజు మాకు టెంపుల్ డ్యూటీ పడిందండి. టెంపుల్ డ్యూటీలో సెకండ్ డే టెంపుల్ డ్యూటీ వచ్చిందండి. ఫస్ట్ డే లడ్డు డ్యూటీ వచ్చిందండి. సెకండ్ డే టెంపుల్ డ్యూటీ పడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. గర్భగుడిలో పడిందండి. ఇప్పుడు మీకు కనబడేది ఇది వకులామాత టెంపుల్ అండి. అక్కడ అండాలమ్మవారిని ఊరేగింపు ఉత్సవం జరిగిందండి. 7వ తారీఖు గురువారం రోజు అండాలమ్మ ఊరగంట ఊరేగింపుతో ప్రసాదాలు చాలా బాగా చేశారండి. మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అక్కడే ఉన్నామండి. అక్కడే మళ్ళీ వీక్షించామండి. అండాలమ్మను ఊళ్ళోకి తీసుకొచ్చి మళ్ళీ ప్రసాదాలు చీర సారా పెట్టి ఊరేగించి తీసుకెళ్ళారండి. చాలా వైభవంగా చేశారండి. అదృష్టానికి చాలా సంతోషించామండి. మేము సేవ తరఫున వెళ్ళినందుకు అండాలమ్మ బర్త్డే తీసుకున్నాం మొదటి రోజు. సెకండ్ డే లడ్డు డ్యూటీ పడిందండి. థర్డ్ డే టెంపుల్లో గర్భగుడిలో పడిందండి. మేము అందరం కొద్దిసేపు షేర్ చేసుకున్నామండి. గర్భగుడిలో స్వామివారి దగ్గర డ్యూటీ పడిందండి. అక్కడ హుండీ దగ్గర కొంతమంది, వెండి వాకిల దగ్గర కొంతమంది, ధ్వజస్తంభం దగ్గర కొంతమంది, మెయిన్ ద్వారం దగ్గర కొంతమంది పడ్డారని అందరం షేర్ చేసుకొని టెంపుల్ చుట్టూ డ్యూటీ తీసుకున్నామండి. ఇది గోశాల అండి. గోశాల దగ్గర ఏనుగులు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ డే మేము గోశాలకు వెళ్ళామండి. గోశాలలో ఏనుగులు, ఆవులు, చిన్న లేగ దూడలు కూడా ఉన్నాయండి. అది గోశాలలో కృష్ణుని దర్శించుకున్నామండి. కృష్ణుడు అక్కడ చాలా బాగున్నాడండి. చిన్న చిన్న ఆవులు మేము వెళ్ళిన నెక్స్ట్ డే అండి గరుడ పంచమి అయిందండి. గరస్మంతుని ఊరేగింపు జరిగిందండి. మేము సేవ అందరం కలిసి హారగింపు ఇచ్చామండి హారతి పళ్ళంతో. ఇది పూలవనం కాజు కట్లీ చేసామండి. కాజు కట్లీ కూడా సేవలో బాగా ఒక రోజు వేశారండి. కాజును కట్ చేయటం హాల్లో కూర్చొని కట్ చేసామండి. అందరికీ చాలా కాజు పోస్తే చిన్న కత్తులతోటి విడదీయాలండి వాటిని. ఆ డ్యూటీ చేశారండి. పువ్వులు కూడా తెంపామండి. శ్రీవారికి మాలలు అల్లటానికి తులసి మాలలు కూడా అల్లామండి. తర్వాత డ్యాన్సులు వేసామండి. వేయి నామాల
మళ్ళీ తర్వాత తులసి మాలలు అల్లామండి. ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ బాటగంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. బాటగంగమ్మ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నాగతీర్థం వెళ్ళామండి. నాగతీర్థంలో అక్కడ ఒక చెట్టు పాములాగా ఉందండి. ఆ ఫొటోస్ దీంట్లో పెట్టామండి. నాగతీర్థం చాలా బాగుందండి. మేము టెంపుల్ డ్యూటీలో భాగంగా కూరగాయలు కూడా కట్ చేసామండి. ఇదేనండి గోశాల కృష్ణుడిని చూసామండి. గోశాలలో గోవులు చాలా ఉన్నాయండి. అక్కడ పాలు కాచి వెన్న తీసి వెళ్ళిన వాళ్ళందరికీ చల్ల పోస్తారండి. ఆ గోశాలలో డ్యూటీ కూడా ఉంటుందండి, కానీ మాకు పడలేదు. గోశాల డ్యూటీ వాళ్ళు గోశాల డ్యూటీ చేస్తున్నారండి. చాలా ఆవులు ఉన్నాయండి. అక్కడ ఎలిఫెంట్లు కూడా ఉన్నాయండి. కృష్ణుని ఫోటో ఉందండి. కృష్ణుని దగ్గర చల్లకవ్వం గిట్లా పొయ్యిల మీద పాలు కాచి వెన్న తీసి కృష్ణుని నైవేద్యంగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఆ చల్లని ఇస్తారండి. గోశాల చాలా బాగుందండి. మళ్ళీ అక్కడ నుంచి దగ్గరలోనే బాటగంగమ్మ తల్లి ఉందండి. అక్కడ నవగ్రహాలు, శివుడు అన్నీ ఉన్నాయండి. మళ్ళీ తర్వాత వచ్చేసి అక్కడ నాగపాము పుట్ట కూడా ఉందండి. మళ్ళీ అక్కడ నాగతీర్థం అని ఉందండి. ఒక చెట్టే పాములాగా మారిందండి. ఇదేనండి నాగతీర్థం. కొద్ది దూరంలోనే బాటగంగమ్మ దగ్గరలోనే ఉందండి. అందరం వెళ్ళామండి. చాలా బాగుందండి. కొండల్లో గుట్టల్లో ఉందండి. చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. థ్యాంక్ యూ. సంహార దురిత విమోచన కష్ట నివారక శిష్ట పరిపాలక. గరుడ పంచమి రోజు అండి మాకు డ్యూటీ పడిందన్న సంతోషంతో మాడ వీధులలో డ్యాన్సులు చేసామండి. గరుడ ఊరేగింపు రోజు ఈవినింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యేదండి. రోజు హారతి పళ్ళాలు ఇచ్చి హారతి ఇచ్చేవాళ్ళమండి అందరం. మళ్ళీ దాంట్లో భాగంగా తాడు పట్టుకొని ముందు సేవకులు నడిపించేవాళ్ళండి. సందడిగా గడిచిపోయిందండి 7 days. ఈ పూలమాలలు కట్టుడు, పూలు దింపడం, క్షణం తీరిక లేకుండా సేవ నడిచిందండి. చాలా బాగా అనిపించిందండి. వైకుంఠం 1లో 2లో అన్నదానం కూడా చేసామని, వంటశాలలో వడ్డన కూడా చేసామండి. పూల తోటలో వెళ్ళి పువ్వులు కోసామండి. చాలా బాగా అనిపించిందండి. అసలు 7 days ఎలా గడిచాయో మాకే అర్థం కాలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కింద ఉన్న టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇంకా వేరే ఏం చూడలేకపోయామండి. తెల్లారే రిటర్న్ టికెట్ ఉండే గోవిందరాజస్వామి బస్ స్టాప్ దగ్గరలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్లో దర్శనం జరిగిందండి. మాడ వీధుల్లో చాలాసేపు గడిపే వాళ్ళమండి. మాడ వీధుల్లో కూడా 2 days డ్యూటీ పడిందండి. వాళ్ళకు కొందరికి తిరుపతికి వచ్చే వాళ్ళంతా చాలా వరకు తప్పిపోతుండే వాళ్ళండి. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అనౌన్స్మెంట్ చేయించే వాళ్ళమండి. తోవ తప్పిన వాళ్ళకి చెప్పేవాళ్ళమండి. అన్నదానం ఎక్కడుంది, టెంపుల్కి ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళమండి. మాడ వీధులలో 2 to 3 days మాకు డ్యూటీ ఇచ్చారండి. ఆ డ్యూటీతోటి చాలామందికి సేవ్ చేసామండి. ఇదేమో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెంకటేశ్వర స్వామి అండి. ఇది మేము సేవలో పాల్గొన్నామండి. ఊరేగింపులో పాల్గొన్నామండి. 5 days ఇలా 5 days గడ జరుగుతుందండి. హారతి ఇచ్చామని చెప్పామండి. ఆ హారతి ఊరేగింపు మాడవీధులలో స్వామిని ఊరేగించేవాళ్ళండి. 6 నుంచి 6:30 వరకు మళ్ళీ ఊరేగించి మళ్ళీ యథాస్థానంలో పెట్టేవారండి. చాలా బాగా అనిపించిందండి మాకు ఈ డ్యూటీ చేయటం వల్ల. చాలా సంతోషంగా ఫీల్ అయ్యామండి. వెళ్ళిన వాళ్ళము 10 days 7 days ఎలా గడిచిందో మాకే అర్థం కాలేదండి. చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా సేవకు పోవాలనుకుంటే వెళ్ళండి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. మాకు మళ్ళీ వెళ్ళాలన్న ఉత్సాహంతో ఉన్నామండి. మీరు కూడా అలాగే సేవకు వెళ్ళి మీరు ఏం అనుభవించారో ఏం చూసారో మాకు మళ్ళీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ తిరుపతి సేవ. థ్యాంక్ యూ.